హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్ మార్కెట్ లో నడిచింది కాబట్టి రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, మర్చిపోకండి. ఎవరైతే హీరో మూమెంట్స్ క్యాచ్ చేయాలనుకుంటున్నారో ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్కెట్ ప్లాన్ చేసుకోండి. అండ్ రేపటి లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. సో మీరు చూసినట్టయితే ఇది ఈరోజు మార్కెట్ మనకి నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో మనకి ఓపెనింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత నేను వెయిట్ అంటే నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఎగ్జాక్ట్లీ మనం 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతే మనకి 9:45 వరకు మార్కెట్లో ట్రేడ్ చేయవద్దు ఫస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే మనకి మార్కెట్ కండిషన్ని తెలుసుకోవాలి, అసలు అది ఎలా ఫామ్ అవుతుంది, ఎట్ సైడ్ ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి 9:15 నుంచి 9:45 వరకు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. అది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టెలిగ్రామ్లో ప్లాన్ ఫర్ డౌన్ సైడ్ అని చెప్పాను. దాని వెంటనే మళ్ళీ ప్లాన్ ఒకవేళ అప్ సైడ్ ప్లాన్ అవుతే మాత్రం మనకి 26,040 కానీ 50 కానీ క్రాస్ అయితే అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు టిల్ నెక్స్ట్ టార్గెట్ వరకు అని చెప్పాను. అండ్ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ నేను సెల్ సైడ్ ఎందుకు ప్లాన్ చేసుకోమని అన్నానంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్రీవియస్ నుంచి సెల్లర్స్ వచ్చారు అండ్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ 50 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. బట్ క్లోజ్ ఇచ్చిన తర్వాత నేను పీ ప్లాన్ అయితే ఏం చేయలేదు బికాజ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 50 minutes టైం ఫ్రేమ్లో క్లోజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ ఫామ్ అయితే మనం ఖచ్చితంగా సెల్ సైడ్ ఉంటే మంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ దాకా వచ్చేది మంచి ప్రాఫిట్స్ వచ్చేటి. కానీ అక్కడ నేను పుట్ సైడ్ ప్లాన్ చేయలేదు, ప్లాన్ మొత్తం అప్ సైడే ఉండే. బట్ ఏంటంటే ఈరోజు ప్రీమియం డికే అయింది. మనకి ఎంత మూమెంటం మార్కెట్లో జరిగినా కూడా ప్రీమియం పెరగలేదు. లాస్ట్ మూమెంట్లో మనకి మంచిగా ప్రీమియం లైక్ 2 తర్వాత నుంచి 3 తర్వాత నుంచి స్టార్ట్ అయింది ప్రీమియం మంచిగా పెరగడం. సో ఈరోజు ఏంటంటే ఒక దాంట్లో 900 రూపీస్ లాస్, ఇంకొక దాంట్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో అది కవర్ అయిపోయి ఓవరాల్ 600 రూపీస్ లాస్లో ఉన్నాం. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది లాస్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది మార్కెట్కి. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మార్కెట్లో, మన లాస్ని ఎంత ఇస్తున్నాం మార్కెట్కి ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన క్యాపిటల్ కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి లాస్ అనేది ఎప్పుడు తక్కువ ఉండాలి, ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ట్రేడర్స్ లాస్ ఎక్కువ ఇస్తారు, ప్రాఫిట్ వచ్చినప్పుడు తక్కువ బుక్ చేసుకుంటారు. అలా కాదు, లాసే మనం తక్కువ ఇవ్వాలి, ప్రాఫిటే ఎక్కువ తీసుకోవాలి మార్కెట్ నుంచి. అలా అవుతూనే మనకి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మంత్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చూద్దాం. ఈరోజు సైడ్ వేస్లో రన్ అయింది కాబట్టి ఒకవేళ రేపు బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో నిఫ్టీలో మీరు చూసినట్టయితే మనకి ఎగ్జాక్ట్లీ 26,100 అయితే ఖచ్చితంగా క్రాస్ అవ్వాల్సిందే. ఒకవేళ 26,100 క్రాస్ అయితే నెక్స్ట్ ఎక్కడి వరకు ఛాన్సెస్ ఉందో మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో నేను ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. సో 30 minutes టైం ఫ్రేమ్లో మనకు చూస్తే ఇదే మనకి హై చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది క్రాస్ అవ్వాలి. ఇది క్రాస్ అవుతేనే నెక్స్ట్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 26,200 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ డౌన్ సైడ్కి ప్లాన్ ఏంటో చెప్తాను ఇప్పుడు. డౌన్ సైడ్కి మాత్రం మనకి క్రాస్ అవ్వాల్సింది ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ క్రాస్ అయితే మనం నెక్స్ట్ ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 26,000 వేసుకోండి. 26,000 కనుక క్రాస్ అయిందనుకో స్టాండ్ అయ్యి మంచిగా 26,000 క్రాస్ అయితే 25,920 వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 25,850 వరకు వెయిట్ చేయొచ్చు మార్కెట్లో. ఇది రేపటి ప్లాన్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఒకసారి. మన బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ ఏంటో చూద్దాం. సో ఇది క్లియర్, నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో మంచిగా క్యాండిల్స్ క్లోజ్ అవుతేనే ప్లాన్ చేసుకుందాం రేపు. లేదు అంటే మళ్ళీ రేపు కూడా స్కాల్పింగే చేయాల్సి వస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్ రాదు అని అనుకుంటున్నాను బికాజ్ ఈరోజు సైడ్ వేస్లో ఉంది మార్కెట్. రేపు ఎంతో కొంత మూమెంటం ఇవ్వాల్సిందే మనకి, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకున్నట్టయితే
బ్యాంక్ నిఫ్టీలో నేను మొత్తం ఎరేస్ చేస్తాను, మనం ఫ్రెష్గా డ్రా చేసుకోవాలి కాబట్టి. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. 1 డే టైం ఫ్రేమ్లో నాకు ఇది హై మనకి, రైట్? సో రేపు కనుక మనకి ఒకవేళ క్లోజింగ్ ఓకే, సో ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 1 అవర్లో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మన లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. సో అలా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడెంటిఫై అవుద్ది, ఎక్కడి నుంచి బయర్స్ వచ్చారు, ఎక్కడి నుంచి సెల్లర్స్ వచ్చారు. ఒకవేళ కాల్లో ఉంటే ఎంత సేవ్ వెయిట్ చేయొచ్చు, పుట్లో ఉంటే ఎంత సేవ్ వెయిట్ చేయొచ్చు అని ఒక క్లారిటీ వస్తుంది మనకి. సో అందుకని మనం క్రాస్ చెక్ కంపల్సరీ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాను నేను. 30 మినిట్స్. బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాను. సో మనకి 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే మనకి 58,465 క్రాస్ అయితే మనం 58,582 వరకు వెయిట్ చేయొచ్చు మార్కెట్లో. లేదు మనకి సెల్ సైడ్ మూమెంటం కావాలి అనుకుంటే మాత్రం 58,300 క్రాస్ అయితే నెక్స్ట్ 58,200 వరకు వెయిట్ చేయొచ్చు, లేదంటే 58,150 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇవి మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో ప్రాపర్గా ఫాలో అవ్వండి. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి హీరో మూమెంట్స్ పైన ఫోకస్ చేయండి. సెన్సెక్స్ చార్ట్ నాకు ఇందులో రాదు ట్రేడింగ్ వ్యూలో, కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సెన్సెక్స్ గురించి. ఒకవేళ మీకు సెన్సెక్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం నేను దాన్ని నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. మన ఎల్ఎస్ బ్లూ చాట్లో పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రోకర్ చాట్లో పెట్టుకొని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇది మెయిన్ థింగ్ మనకి. సో డౌన్ సైడ్ రావాలి అంటే అలా ప్లాన్ చేసుకోండి, అప్ సైడ్ కావాలి అంటే ప్లాన్ చేసుకోండి. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓన్గా డ్రా చేయడం నేర్చుకోండి. సో మనం ఎప్పుడైతే ఓన్గా డ్రా చేయడం నేర్చుకుంటామో అప్పుడే మనకి మార్కెట్ అర్థమవుతుంది, మార్కెట్ మనకి నేర్పిస్తుంది, మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా మీరు ఓన్గా ప్లాన్ చేసుకుంటేనే ట్రేడ్స్ అనేది అర్థమవుతాయి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయస్.